బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మళ్లీ సెటైర్లు వేసేశారు. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా సెటైర్లు వేస్తూ ఉన్నారు. జగిత్యాలలోని బీజేపీ కార్యాలయంలో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అరవింద్ ఏమన్నారో చూద్దాం. పైసలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వంలో. ఈ బిచ్చగాడు రేవంత్ పోయి అడుక్కుంటా ఉంటాడు మోదీ గారి దగ్గర. ఆర్ఎస్ఎస్ లో మాకు నేర్పిస్తారు. మేము జాయిన్ కాగానే రాజకీయాలు దేశం మొదలు, తర్వాత ప్రజలు, తర్వాత దళము అంటే బీజేపీ మాకు, నాలుగోది మన సొంత కుటుంబం కానీ మనం కానీ. ఆ డైలాగులు కొడుతున్నారు రేవంత్ ఎవరు ఇంప్రెస్ చేయనీకే. మోదీ గారిని ఎందుకు అంతగానో ఇంప్రెస్ చేస్తున్నావు? రేపు వస్తావా మెల్లగా ఇండైరెక్ట్ చెప్తున్నావా? సార్ అనిపోయారు కూడా మీరు సేపు జుడిజావా అని. ఈయనేమో దేశం ముందు, ప్రజలు నెక్స్ట్, దళం తర్వాత. అంటే ఏంది? కాంగ్రెస్ మోసం చేస్తావా? మీ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ మోసం చేసినట్టు. ఇదే కాదు, మరొక చోట కూడా ఇలాగే మాట్లాడారు అరవింద్. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య ఏదో లింక్ ఉందో తనకు తెలియదన్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారితో రేవంత్ ను పోల్చే ప్రయత్నం చేశారు ఆయన. కొంచెం డీసెన్సీ మాట మీద నిలబడేటోన్నా ముఖ్యమంత్రి చేసుకునేది ఉండే. 2029 కాంగ్రెస్ ల చరిత్రలో ఎన్నడూ లేనంత అధ్వానంగా ఓడిపోతుంది ఇక్కడ తెలంగాణలో. 1985 చాలా అధ్వానంగా ఓడిపోయారు. 1994 ఇంకా అధ్వానంగా ఓడిపోయారు. 2028-29 రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా అధ్వానంగా ఓడిపోతుంది. కానీ మన మోడీ గారు ఒకటి మెరిసే జుడిజావని. మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో. ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసి ఈ పార్టీకి. జెన్యున్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి గసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో పడేస్తే అయిపో మంత్రి పదవి. సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ టార్గెట్ చేస్తున్నారా? ఇక ప్రత్యేక వ్యూహంతో సెటైర్లు వేస్తున్నారు. సువేందు అధికారితో కూడా పోల్చి మాట్లాడుతూ ఉన్నారు అరవింద్. సో ఈ మాటల వెనుక అసలు అరవింద్ మాటల వెనుక వ్యూహం ఏంటి? ఆయన ఎందుకు ఇలా సెటైరికల్ గా మాట్లాడుతూ ఉన్నారు? అటు రేవంత్ రెడ్డికి అలాగే ప్రధాని మోదీతో ఏదైనా లింక్ ఉందా కూడా అంటూ కూడా చాలా వ్యంగ్యంగా కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఈయన మాటల వెనుక వ్యూహం గురించి మాట్లాడతాం. బ్యూరో చీఫ్ కిరణ్ జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ కిరణ్. సో ఎట్లా అర్థం చేసుకోవాలి ధర్మపురి అరవింద్ మాటల్ని? సువేందు అధికారితో కూడా మాట్లాడి, సువేందు అధికారి మొదట మనం తెలుసు తృణమూల్ కాంగ్రెస్ లో కూడా ఆయన వర్క్ చేస్తున్నారు. ఆ తర్వాత కూడా పార్టీ మారిపోయి కూడా బీజేపీలోకి వెళ్లిన వ్యక్తి ఆయన. ఇప్పుడు సీఎం గా కూడా, బెంగాల్ సీఎం గా కూడా ఉన్నారు. ఇటువైపు చూస్తుంటే వాళ్ళిద్దరినీ కూడా లింకప్ చేస్తూ కూడా మాట్లాడుతూ కూడా ఒక వ్యంగ్యం వచ్చే విధంగా కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలి అరవింద్ మాటల్ని? సీమబిందు నిజామాబాద్ ఎంపీ అరవింద్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఒక విధంగా రేవంత్ రెడ్డి మరో సువేందు అధికారిగా మారబోతున్నాడనేటువంటి సంకేతాన్ని కూడా పంపిస్తున్నాడు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఉదయం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి మోదీకి లోపాయకారి ఒప్పందం ఉందనేటువంటి విషయాన్ని బయటపెట్టారు. మరో సువేందు అధికారిగా రేవంత్ రెడ్డి మారబోతున్నట్టు కూడా ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ మీడియా సమావేశంలో మరోసారి రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తూ కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మోసం చేయబోతున్నాడనేటువంటి విషయాన్ని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. నిజంగా రేవంత్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు రేవంత్ రెడ్డి మరో సువేందు అధికారిగా మారబోతున్నాడు అనేటువంటి విషయాలను ఎందుకు బయటపడుతున్నాడు అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో సాగుతున్నటువంటి చర్చ అని చెప్పొచ్చు. అయితే రెండోసారి మాట్లాడుతూ కేంద్రం వద్ద బాగా నిధులు ఉన్నాయని రేవంత్ ను కూడా భిక్ష అగాడితో కూడా పోలుస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే పెద్ద దుమారాన్ని రేపుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అయితే సువేందు అధికారి అంటే అంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ లో పనిచేశాడు. ఆ తర్వాత బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఒక బీజేపీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేసేటువంటి సువేందు అధికారి అక్కడ ముఖ్యమంత్రి అయినప్పుడు, ఇక్కడ కూడా టీడీపీ అదేవిధంగా ఇతర పార్టీలో పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి బీజేపీలో
కలిసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నటువంటి విషయాన్ని కూడా ఆయన బయట పెట్టడం జరిగింది. నిజంగా రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర చర్చ కూడా మారింది. ఎస్ కిరణ్, అంటే మొన్న కూడా మనం ఒక్కసారి అంటే గతంలోకి ఒకసారి మనం విశ్లేషిస్తే మన ప్రధాని మోదీ వచ్చారు, హెచ్సియు వేదికగా కూడా రేవంత్ రెడ్డితో కూడా చాలా సంభాషించారు, తనతో కలిసి కూడా మాట్లాడాలి అంటే పని చేయాలి, ముందుగా కూడా అంటే వర్క్ చేయాలనే విధంగా కూడా ఒక సంకేతాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఈ విధంగా చూస్తుంటే మొత్తంగా ఇప్పుడు ధర్మపురి అరవింద్ మాటలను బట్టి కూడా అంటే ఎట్లాగా అంటే ఏమైనా ఒక చిన్న లీకేజ్ ఏమైనా వస్తుందో, దీనికి సంబంధించి కూడా ఏమైనా లీక్లుగా అట్లా అర్థం చేసుకోవాలి. ఒక పార్టీలో వ్యక్తే ప్రధాని మోదీ, వాళ్ళు కూడా బీజేపీలో ఉన్న వ్యక్తులే, బట్ ఇట్లా మాట్లాడడాన్ని అంటే ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? మొదటి నుంచి కూడా అంటే రెండు జాతీయ పార్టీలు సో కాంగ్రెస్ పార్టీని మోసం చేస్తున్నారని అటు రేవంత్ రెడ్డిని అంటున్నారు, బట్ బీజేపీ నుంచి ఆయనే కలిసి పనిచేద్దామంటే మొదటి నుంచి కూడా సౌత్ లోని చాలా వరకు తక్కువగా ఉన్న బీజేపీకి ఉంది కాబట్టి సో ఇప్పుడు తెలంగాణలో కూడా నెక్స్ట్ తెలంగాణ అనే విధంగా కూడా ఆ రోజు మెసేజ్ ఇచ్చారు. ఆ రోజు మాట్లాడిన బిందు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఇది ఒక పొలిటికల్ మైండ్ గేమ్ లో కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో కొంత సానుకూలంగా వ్యవహరించడం, ఆత్మ రక్షణలో అంటే బీఆర్ఎస్ పార్టీ ఆత్మ రక్షణలో పడేలా చేయడంలో అప్పట్లో కొంత బీజేపీ సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు కూడా ఇటు కాంగ్రెస్ తో పాజిటివ్ గా ఉన్నట్టు కామెంట్ చేయడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా మరోసారి ఆత్మరక్షణలో పడేసేలా కూడా బీజేపీ అగ్రనేతల కామెంట్స్ ఉన్నాయనేది కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా రేవంత్ రెడ్డి వైఖరిపై కూడా అసహనంతో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పలచన విధంగా కూడా ఇటు బీజేపీ అగ్రనేతలు మైండ్ గేమ్ కామెంట్ చేస్తున్నారనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతా ఉన్నటువంటి పరిస్థితిలో మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే సీఎం రేసులో అప్పట్లో కోమటిరెడ్డి వెంకరెడ్డి, అదేవిధంగా మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్లు సీఎం రేస్ లో ఉన్నారు. ఆయనను కాదని కూడా కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టారనేది కూడా ఉదయం కూడా ఆయన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఎంతో సేవలు చేశారని, కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వారిని పక్కబెట్టి కొత్తగా వచ్చిన వారిని ఆదరిస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా ఆయన అంటే ఇండైరెక్ట్ గా కామెంట్ చేయడం జరిగింది. ఈ వాక్యాలను బట్టి చూస్తుంటే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం చూస్తుంటే కేవలం ఒక సెటారికల్ కామెంట్స్, అంటే ఒక మైండ్ గేమ్ లా కూడా ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారని విషయాన్ని కూడా ఆయన గుర్తు చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తానికైతే మొన్న ప్రధాని మోదీ కామెంట్స్ అంటే కామెడీ అంటే నవ్వులు పూజించినప్పటికీ కూడా కొంత చేసే విధంగా కామెంట్స్ ఉన్నాయని కూడా ఇటు ధర్మపురి అరవింద్ లాంటి సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఆ కామెంట్స్ కు ఈ రోజు చేసినటువంటి కామెంట్స్ సంబంధించి కూడా నిజంగా రేవంత్ రెడ్డి మరో సువేందు అధికారిగా కాబోతున్నాడా అనేటువంటి అనుమానాలు వచ్చే విధంగా కూడా ఇటు ధర్మపురి అరవింద్ కూడా కామెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే ధర్మపురి అరవింద్ చేసినటువంటి కామెంట్స్ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయ్యి, అదేవిధంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేలా కూడా ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లో కూడా అనుమానాలు వ్యక్తం అయ్యేటట్టు కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.